అంటే ఒకవేళ నిజంగా ఆయన స్థాయి తెల్ల రేషన్ కార్డే అనుకోండి, తప్పులేదు, ఏ స్థాయిలో వాళ్ళైనా రాజకీయాల్లోకి రాయొచ్చు, ఇది ప్రజాస్వామ్యం. అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన సంపాదన, ముఖ్యంగా ఎమ్మెల్యే అయ్యాకే ఆయన ఒక మెడికల్ కంపెనీ, హార్క్ మెడికల్ కంపెనీ పెట్టారన్నది విత్ ప్రూఫ్స్ తోని, విత్ అంటే మీరు ఈరోజు ఆ క్వశ్చన్ అడుగుతారని తెలియదు, ఆ కాగితాలు కూడా మా స్టాఫ్ వాళ్ళు పెట్టున్నారు. ప్రూఫ్స్ తోని, ఎవిడెన్స్ తోని, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తోని నేను మీకు ప్రూవ్ చేయగలను. ఎమ్మెల్యే అయిన సంవత్సరానికి ఆయన ఇప్పుడు ఆయన వెనకాల నిలుతున్న ఆ నలుగురితో కలిసి ముంబై బేస్డ్ హార్క్ కంపెనీ పెట్టి అవే కంపెనీ మందుల్ని పలాసలోనే కాదు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి వైద్యుడు వాడతారా లేదని బలవంతం పెట్టి ఆయన చేయించిన పనులకి సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే పలాసలోని ఇంతమంది లచ్చన్న గారి ఫ్యామిలీ కానీ తర్వాత ఎంతో మంది రాజకీయ నాయకులు చేసినా ఎవరు కొండల్ని గుట్టల్ని మింగలేదు. అనకొండలాగా ఒక నల్లబొడ్డూరు కొండ దగ్గర నుంచి సూదికొండ చుట్టూ కబ్జాల దగ్గర నుంచి ఈయన హయాంలోనే వచ్చాయి. నల్లబొడ్డూరు